స్వతంత్ర భారత రథసారథి అయి సమరాన దూకే నేతాజీ. స్వతంత్ర భారత సంగ్రామంలో తుపాకీ పట్టుకున్న బ్రిటిష్ వాడికి తుపాకీ పట్టుకుంటేనే సమాధానం అవుతుందని ఆజాద్ హింద్ ఫౌజ్ అన్న సంస్థని స్థాపించి ఆయుధం ద్వారానే స్వాతంత్ర సంగ్రామంలో ముందుకు వెళ్ళి స్వాతంత్రం సంపాదించాలని ప్రయత్నం చేసిన వాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. కాదు అహింసా మార్గంలో సత్యాగ్రహంతో నేను స్వాతంత్రాన్ని తీసుకొస్తానని ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అంత కష్టపడి సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించిన మహనీయుడు బాపూజీ గాంధీ గారు. గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి. ఆయన గుండుకెదురుగా గుండె నిలిపాను. ఒకప్పుడు సైమన్ కమిషన్ అని ఒక కమిషన్ వచ్చింది భారతదేశానికి. వచ్చి వాళ్ళు ఏదో దేశమంతా పర్యటించి అనేక విషయాలు కనుక్కునే ప్రయత్నం చేస్తుంటే సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం నడిచింది. ఆ చెన్నైలో, ఆ చెన్నపట్టణంలో ఆ రోజుల్లో అటువంటి ఉద్యమం నడిపినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు, శ్రీనివాస అయ్యంగార్ గారు వీళ్ళందరూ నాయకత్వం వహించారు. ఒక వీధిలో ఊరిరిగింపుగా వెడుతుంటే దాన్ని ప్యారిస్ కార్నర్ అంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికే అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఒక వ్యక్తిని కాల్చేశారు. ఆయన స్థూలకాయుడు, నేల మీద పడిపోయి రక్తం కారుతూ ఉన్నాడు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆ వ్యక్తి ఎవరు, పాపం ఎందుకు అలా పడిపోయాడు, ఇంకా బతికున్నాడు ఆ చూడడం కోసం అని ముందుకెడుతుంటే బ్రిటిష్ సిపాయి ఆయన గుండె మీద తుపాకీ పెట్టి అడుగు వేస్తే కాల్చేస్తానన్నాడు. నువ్వు కాల్చేస్తే కాల్చేసుకో తప్ప నా దేశ పౌరుడు అలా పడిపోయి ఉండగా చూడకుండా నేను ఉండనని చెప్పి ఆయన చొక్కా గుండీలు విప్పి చొక్కా తీసి ముందుకు అడిగిపోయారు. ఆయన ఎవరో తెలుసా నీకు, ఆంధ్రకేసరి అన్నాడు పక్కవాడు. ఆయన చూసి హడిలిపోయి అప్పుడు ఆ బ్రిటిష్ సైనికుడు, అయ్యా దయచేసి మీరు వెళ్ళి చూసి వచ్చేయండి తప్ప ఈ గుంపును అంతటినీ కూడా తీసుకెళ్ళకండి, ఇది ఉద్రిక్తంగా మారుతుంది, అందుకని మీరు వాళ్ళకి నచ్చ చెప్పి మీరు వెళ్ళండి అని దెబ్బకి తుపాకీ దింపేశాడు. ఆంధ్రకేసరి అని బిరుదు వచ్చింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారే తన జీవిత చరిత్రలో రాసుకున్న విషయం ఇది. కాబట్టి గుండె మీద తుపాకీ పెట్టి గుండు కాలుస్తారంటే భయపడకుండా ముందుకెళ్ళినవాడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి. తెలుగువారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు తెలుగువారికంటూ ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని సత్యాగ్రహం చేసి ఆమరణ నిరాహార దీక్షలో ప్రాణాలే పోగొట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారకుడైనటువంటి వాడు మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం.